వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. విజయవాడలో ముగిసిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే నేడు టీడీపీ ఎమ్మెల్సీ వర్గం వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలతో విజయవాడలోని ఎన్జీఓ భవనంలో జరిగిన సమావేశపు సంక్షిప్త వివరాలు. ప్రభుత్వ ఉత్తర్వులు 117ను తక్షణం రద్దు చేయాలి. సమాంతర మాధ్యమాన్ని పాఠశాలలో ఏర్పాటు చేయాలి. దీనికి అనుగుణంగా నమోదు సంఖ్యను బట్టి ప్రభుత్వ ఉత్తర్వులు 53 ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ జరగాలి. వర్క్ అడ్జస్ట్మెంట్ కంటే ముందు పదోన్నతులు కల్పించాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు నిర్వహించాలి మరియు ఇతర సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సమస్యల వివరాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. త్వరలో విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి సమావేశం నిర్వహిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో జీవో నెంబర్ 117 రద్దు, బోధనేతర కార్యక్రమాల తొలగింపు, తెలుగు మాధ్యమం కొనసాగింపు, ఉపాధ్యాయుల పనిభారం, తెలుగు మాధ్యమంలోనే 10th క్లాస్ విద్యార్థుల పరీక్షల నిర్వహణపై స్పష్టత, పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు, పోస్టుల ఉన్నతీకరణ, జీపీఎఫ్ సౌకర్యం, విజయవాడ నగర పాలక పరిధిలోని హెచ్జిటి పోస్టుల ఉన్నతీకరణ, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానము, స్పౌజు మ్యూచువల్తో పాటు సాధారణ ఉపాధ్యాయులకు అంతర్జిల్లా బదిలీలు, 98-2008 డిఎస్సి ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు, ఎంఈఓ1 మరియు ఎంఈఓ2లకు సమాన అధికారులు ఇవ్వడం, +2 పాఠశాలల సమస్యలు, తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే వర్తింపు, సర్వీస్ రూల్స్, జేఎల్ పదోన్నతులు, పని సర్దుబాటులోని లోపాలు, సిలబస్, పరీక్షా విధానం, బోధనేతర సిబ్బంది సర్దుబాటు, అదేవిధంగా జిల్లా యూనిట్గా కారుణ్య నియామకాలు, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయసు అమలు చేయాలి, కేజీబీవీ సమస్యలు, ఉద్యమాల సందర్భంగా ఉద్యోగులపై పెట్టిన కేసులను తీసివేయాలి మొదలైన అంశాలపై చర్చించి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడిచినప్పటికీ మంత్రి గారు సమస్యలపై సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వం మారినప్పటికీ ఉపాధ్యాయుల పనిభారంలో ఏమాత్రం మార్పు లేదని తెలపడం జరిగింది. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ మంత్రి గారితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన పరిష్కారాలతో రావాలని, జీవో నెంబర్ 117ను తప్పక రద్దు చేస్తామని, తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వానికి సంఘాలకు వారధిగా పనిచేసి సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తామని ఈ సందర్భంగా అయితే ఎమ్మెల్సీ వర్గం ఉద్యోగ సంఘాల నాయకులతో హామీ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.